రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఫస్ట్ ఆర్డరే దారుణం అసలు. 20 రూపీస్ అంట. కిలోమీటర్స్ మాత్రం ఎక్కడో పెట్టిండు. రైడర్ మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. సో డే అనేది ఇట్లా స్టార్ట్ అయితే దానికంటే వరస్ట్ ఇంకోటి ఉండదు. సో చూద్దాం ఇంకా బెటర్ వస్తాయా లేవా అనేది. ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ పికప్ చేసుకున్నాం. డైరెక్ట్ ఇంకా డెలివరీకి అయితే స్టార్ట్ అయిపోదాం. డెలివరీ ఇచ్చేసి సెకండ్ ఆర్డర్ ఎంత వస్తుందో చూద్దాం. సెకండ్ ఆర్డర్ మనం అనుకున్నట్టు మంచిగానే పడ్డది. 127 అయితే వస్తున్నాయి ఈ ఆర్డర్కి. ఈ ఆర్డర్ ఏంటంటే కేక్ ఆర్డర్ పడ్డది. న్యూ ఇయర్ కదా, ఎందుకనే పడ్డది. ఇంకోటి మీకు మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి ఒక్కొక్క ఆర్డర్ మీద 90 రూపీస్ వీళ్ళకి ఎక్కువ బోనస్ ఉంది. దానివల్ల ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ ఈ వీడియో చూసి ఒక్క ఆర్డర్కి ఇంత వస్తుందా అని బైకులు పట్టుకొని ఇవన్నీ చేస్తామనుకునేరు. ఇది న్యూ ఇయర్ కాబట్టి అట్లా ఇచ్చిర్రు 90 రూపీస్ ఎక్స్ట్రా ఒక్కొక్క ఆర్డర్ మీద. లేదంటే ఒక్కొక్క ఆర్డర్ మీద 30 to 40 రూపీస్ ఏమో వస్తుందంట. అది గుర్తుపెట్టుకోండి. ఈ డెలివరీ బాయ్స్కి అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్. ఎటు చూడు ట్రాఫిక్. చూడండి, బండి పోయే సంది కూడా లేదు అసలు. అందులో ఇబ్బందులు పడుకుంటా వీళ్ళు ఇన్ టైంలో డెలివరీ చేయాలి. అంత ఈజీ కాదు. సో రెస్పెక్ట్ డెలివరీ బాయ్స్. ఓకే, ఆర్డర్ అయితే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఏం పడుతుంది అనేది చూద్దాం. థర్డ్ ఆర్డర్ ఇంకా పడలేదు. ఇక అట్లా అట్లా తిరుగుతూ ఉండగా మళ్ళీ మెసేజ్ అయితే వచ్చింది. థర్డ్ ఆర్డర్ కూడా పడ్డది. మంచిగానే 118 రూపీస్ ఏమో పడ్డది. ఇక్కడ డెలివరీ పికప్ చేసుకోవాలి. మళ్ళీ ఆర్డర్ డెలివరీ చేయాలి. ఫోర్త్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. చలి పెడుతుందని పాస్ చూసుకున్నాం. గ్యాప్లో పడ్డది ఆర్డర్ 119 రూపీస్. ఇది కూడా మంచి ఆర్డర్ అని చెప్పచ్చు. ఇంకా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత డెలివరీ చేయాలి. ఫిఫ్త్ ఆర్డర్ ఎంత వస్తుందో కూడా చూద్దాం. ఫిఫ్త్ ఆర్డర్ కూడా పడ్డది. మంచిగానే పడ్డది. ఇది కూడా ప్రతిదీ 100 పైననే పడుతుంది. ఇవిగా ఫస్ట్ది ఒకటే దరిద్రంగా పడ్డది. తర్వాత అయితే అన్ని బెస్ట్గానే పడుతున్నాయి. ఇక్కడ థింగ్ ఏంటంటే అసలు డెలివరీ బాయ్స్కి ఒక్కొక్క దగ్గర అడ్రస్ అర్థం కావట్లే, ఒక్కొక్క లొకేషన్ సరిగా ఉండట్లే. ఇంకోటి ఏంటంటే కొందరు డెలివరీ తీసుకునే వాళ్ళు ఉంటారుగా, ఆ అపార్ట్మెంట్స్కి లిఫ్ట్లు కూడా దిక్కులేవు. ఆ లిఫ్ట్లు లేకున్నా కూడా పైకి వచ్చే ఇవ్వమంటారు. అసలు కొంచెం కూడా కన్సర్న్ లేదు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, బీయింగ్ ఏ డెలివరీ పర్సన్గా ఉండడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. అసలు ఆర్డర్ని పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం డెలివరీ ఇచ్చేటందుకు. మధ్యలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అక్కడ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఆ పర్సన్కి ఫోన్ చేస్తేనేమో ఆ పర్సన్ ఇంకో రూట్ చెప్పిండు. అది ఇంకో 5 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. డెలివరీ బాయ్స్ చూసుకునేదే కిలోమీటర్స్ మీదకి వెళ్ళి షార్ట్ కట్స్ చెప్పకుండా ఎక్కడి నుండో తిరిగొచ్చేది చెప్పిండు. మళ్ళీ డెలివరీ బాయ్ మ్యాప్స్ చూసుకొని వేరే వాళ్ళని అడిగి షార్ట్ కట్ తెలుసుకొని పోయి డెలివరీ ఇన్ టైంలో ఇచ్చేసిండు. యాక్చువల్లీ నేను చెప్పుడు మర్చిపోయినా. సిక్స్త్ ఆర్డర్ అయితే బిగ్ డీల్. 165 రూపీస్ పడ్డది. కాకపోతే 11 కిలోమీటర్స్ అయితే పడ్డది. 11 కిలోమీటర్స్ పడ్డా సరే మంచి డీలే అని చెప్పొచ్చు. 165 రూపీస్ ఒకటే ఆర్డర్కి. సో అది డెలివరీ చేసేసినాం. అది డెలివరీ చేసేసిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ మనకి మళ్ళీ 7th ఆర్డర్ కూడా పడ్డది. ఆ 7th ఆర్డర్ వచ్చేసి 148 రూపీస్ పడ్డది. అది కూడా పికప్ చేసుకొని డెలివరీ చేసి మళ్ళీ అటు ఇటు రోమ్ అయ్యే గ్యాప్లోనే మళ్ళీ 8th ఆర్డర్ కూడా పడ్డది 148 రూపీస్. సో బ్యాక్ టు బ్యాక్ 3 ఆర్డర్స్ ఆల్మోస్ట్ నియర్లీ 150 ప్లస్సే పడ్డాయి. సో ఇవి మంచి ఆర్డర్స్ అని చెప్పొచ్చు డెలివరీ బాయ్కి అయితే. సో ఓవరాల్గా ఈ ఆర్డర్సే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 500 వరకు రీచ్ అవుతాయి. జస్ట్ 3 ఆర్డర్సే. ఇక టోటల్ అమౌంట్ ఎంత ఉందనేది స్క్రీన్ మీద వేస్తా. క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి.